అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. సో కేవి అనుదీప్ గారు అసలు ఐ మీన్ ఏంటంటే ఆయన ఈ జాతిరత్నం అనే దానికి రూట్స్ నాకు తెలిసి అంటే ఈ వంశవృక్షంలో ఆయన మూల పురుషుడు కాబట్టి సో బిఫోర్ కేవి అనుదీప్ ఆఫ్టర్ కేవి అనుదీప్ అని చెప్పడానికి మీ లైఫ్లో ఎలా చెప్తారు? యాక్చువల్లీ అసలు అనుదీప్ సార్ చాలా కంటేజియస్ మనిషి. ఆయనని కలిసినాక నేను ఆయనతో చాలా క్లోజ్గా చాలా రోజులు ఉన్నా, ఇంకా ట్రావెల్ చేసా. ఇప్పుడు బాగా టైం పట్టింది ఆయన నుంచి బయటకు రావడానికి. లేకపోతే ఆయనలాగే మాట్లాడడం, ఆయనలాగే జోకులు వేయడం, మొత్తం అసలు అరే నువ్వు అంతా అనుదీప్ లాగా చేస్తున్నావు ఏంద్రా అని మా ఫ్రెండ్స్ కూడా అనేటోళ్ళు. అంత కంటేజియస్ ఆయన. సో ఆయన అట్లా చాలా ఎఫెక్ట్ చేస్తాడు, ఎవరినైనా ఎఫెక్ట్ చేస్తాడు ఆయనతో ఉంటే. ఆయన నార్మల్ బిహేవియర్ ఉండదు ఆయనది. వెరీ ట్రాన్స్పరెంట్ జెన్యూన్ పర్సన్. సో మనం ఈజీగా అట్రాక్ట్ అయ్యి ఆయనలా ఉండాలనిపిస్తుంది మనకి. ఆయనలాగే లైఫ్ని చూడాలి, ఆయనలాగే లైట్ హార్టెడ్గా చూడాలి, ఆయనలాగా మీరు చెప్పింది ఆయనకు సెట్ అవుతుంది. ఆయనలో చాలా డీప్ ఫిలాసఫీ, చాలా డీప్ పెయిన్, వాటన్నిటి నుంచి వచ్చిందే ఆయన హ్యూమర్. మనం కానీ అదంతా చెప్పాలనుకోడు ఆయన. జనాలు చూస్తే ఏదో సిల్లీ జోక్స్ అనుకుంటారు కానీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ డీప్ ప్లేస్. సో అది ఎఫెక్ట్ చేసింది బాగా. కోవిడ్ కంటే డేంజర్ అంటారు మొత్తానికి, వెరీ కంటాజియస్ అంటారు. చాలా చెప్పుల గురించి మీరు ఏం చెప్తారంటే, అంటే చాలా మంది ఆయన్ని అడిగారు, నేను కూడా అడిగాను అప్పట్లో. ఆయన చెప్పారు అంటే గ్రౌండ్ గురించి ఏదో చెప్తారు ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ వస్తూ ఉంటుంది. గ్రౌండ్ కానీ సీరియస్గా చెప్పింది ఏంటంటే అది ప్రూవన్ థింగ్. ఒక డాక్యుమెంటరీ ఉంటుంది మీరు కావాలంటే యూట్యూబ్లో, అర్థింగ్ ఆర్ గ్రౌండింగ్ రెండిట్లో ఏదో పేరు ఉంటుంది. సో అర్త్తో కనెక్ట్ అయ్యి ఉంటే మనకి చాలా హీలింగ్ పవర్ ఉంటుంది. సో దాని ద్వారా ఈ చెప్పులు, ఈ రబ్బర్ చెప్పులు ఇవన్నీ వేసుకొని ఆ కనెక్షన్ని కట్ చేసి న్యాచురల్గా మనం కనెక్ట్ అయ్యి ఉండాలి కదా. అంతే, రెసిస్టెన్స్ మధ్యలో అది ఒక ఇన్సులేటర్లో. ఆల్రెడీ మనము ఈ ఫ్లోరింగ్స్ పైన హై ఫ్లోరింగ్ బిల్డింగ్స్ వీటన్నిటితో చాలా డిస్కనెక్టెడ్ ఉంటాము. సో అందుకే ఆయన డిసైడ్. చాలా మందే ఉన్నారు అట్లా. మనకు అనుదీప్ ఫేమస్ అయ్యాను కానీ ఆయన ఎవరు ఎంఎఫ్ హుస్సేన్ కూడా చెప్పులు వేసుకునేవాడు కాదు. అలా ఇట్స్ లైక్ సొసైటీని ప్లీజ్ చేయాలంటే మనం చెప్పులు వేసుకోవాలి, మనకు మనం మంచి చేసుకోవాలని చెప్పులు వదిలేస్తే బెటర్ అని ఆయన ఫీల్ అయ్యి చెప్పులు వదిలేసి బతికేసి. సూపర్. మరి ఇన్ని అడాప్ట్ చేసుకున్నారు, ఇన్ని అంటించిన ఆయన అలాంటివి ఏమి అంటించలేదా? ఇలాంటి ఫిలాసఫీ ఏమి అంటించలేదా? చెప్పులా నేను నార్మల్గా చెప్పులు వేసుకుంటే ఎక్కడైనా గ్రౌండ్లో తిరిగేటప్పుడు చెప్పులు వదిలేస్తాను ఎంబడే. అది ఇన్స్టింక్టివ్ వచ్చేస్తుంది నాకు. ఓకే, నాకు మంచిగా అనిపిస్తుంది ఎంబడే. నైస్. సో కాదు, ఇప్పుడు యాక్టర్ డైరెక్టర్, మీరు ఫస్ట్ నుంచి యాక్టర్ అనే యాక్టింగ్ అనే పెట్టుకున్నారు మనసులో, బట్ డైరెక్షన్తో స్టార్ట్ అయ్యారు. సో నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ ఏమన్నా డైరెక్షన్ వైపు ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు? దాన్ని రెస్ట్రిక్ట్ చేసి ఎక్కువ యాక్టింగ్? లేదు, ఇప్పుడు ఒక డైరెక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యింది. సాయి రాజేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే. సో నేను శాలిని ఇద్దరం కలిసి రైటింగ్ అండ్ డైరెక్టింగ్ అండ్ యాక్టింగ్, లీడ్ యాక్టర్స్గా. వాహ్. సో అది ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. సో అది నడుస్తుంది. చాలా న్యాచురల్గా ఉండేలా ఉంది కదా. అంటే మీరు వైట్ పేపర్ పట్టుకెళ్ళినా అక్కడ ఆ రోజు షూటింగ్ అయితే కంప్లీట్ చేసి వచ్చేస్తారు. లేదండి, అట్లా రైటింగ్ చాలా కష్టం. అంటే నేను అనింది మీ ఇద్దరి మధ్యన ఉన్న దాన్ని అయినా కానీ అది ఓకే. ఆ వైబ్ని ట్రాన్స్లేట్ చేయడం కూడా చాలా స్కిల్ కావాలి. ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, క్యారెక్టర్ రైటింగ్, అదంతా చాలా లెర్నింగ్ ప్రాసెస్. బాగుంది. చాలా ఎన్ని రోజులు రాస్తూనే ఉన్నాము. సో అర్థమైంది రాయడం. రైటర్స్ పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది మాకు, రైటర్స్ డైరెక్టర్స్ పైన. ఆవిడ కూడా మంచి రైటర్ కదా యాక్చువల్లీ. బికాస్ మై డియర్ దొంగ చూసింది. అవును, తనకి ఇంకా రైటింగ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఏంటి, మీకు కూడా ఉంది కదా? ఉంది. బట్ మీది వేరే రూటు, ఆవిడది వేరే రూటు, రెండు కలిపితే మేము ఎంటర్టైన్ అవుతాం. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ గారు ఒకేసారి స్టార్ట్ అయ్యారు FDFSతో. రెండు ఇలా స్టార్ట్ అయిన వాళ్ళు రెండు డిఫరెంట్ పార్ట్స్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు అలా? అంటే అనుకున్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఒకవేళ కొంతమంది ట్రావెల్ అవుతారు ఎక్కువ రోజులు, కొంతమంది ముందే ఐ మీన్ ఇనిషియల్లో స్టార్ట్ అయినా ఇలా ఎవరికాళ్ళు సెపరేట్ పార్ట్స్ వస్తాయి. దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ముందు నుంచి ఐడియా ఉందా? లేదు, మీకు చెప్పినట్టే అలా ఏమి ఒకటి స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అవ్వలేదు నాకు. ఫస్ట్ షో అనేది ఒక ఎంట్రీ పాయింట్ లాగా నాకు.
సో నాకు దాని తర్వాత కూడా యాక్టింగ్ పర్సూ చేయడమే. సో నేను యాక్టివ్లీ ఇప్పుడు నేను వేరే వాళ్ళ స్టోరీస్ తీసుకొని డైరెక్ట్ చేయాలన్నా అట్లా పర్సూ చేయలేదు, ఏం చేయలేదు నేను. సో లక్ష్మీది వేరే పాత్ కదా, సో తన డైరెక్షన్ కంప్లీట్ తను రాసుకుంటుంటాడు. సో అలా ఏం లేదు మేము. యా ఓకే. సో ఆ రోజు మీరు స్టేజ్ మీద నుంచి మీ మదర్తో మాట్లాడారు, మాకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం మేము బాగా. సో ఈరోజు ఎవరితో అయినా మాట్లాడతారా మా ఐ డ్రీమ్ బైక్ నుంచి? మా అమ్మ ఫీల్ అయినప్పుడు. మీ ఫ్రెండ్స్ ఎవరితోనా, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరితోనా? బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడతా, ఇందాక చెప్పా కదా శాలిని సింగింగ్ని పొగుడదాం అప్పుడప్పుడు ఇంటర్వ్యూ మధ్యలో, ఆమె కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే, ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకోలేదా అప్పుడు ఇచ్చినట్టు మీ మదర్కి ఇచ్చిన మంచి డీప్ మెసేజ్ లాగా? అది లేదండి, మా మమ్మీ నన్ను కొంచెం సీరియస్ పర్సన్గా చూడాలనుకుంటుంది. సో అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నా ఇప్పటి నుంచి. ఓకే, బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అసలు మీరు స్పాంటేనిటీ వచ్చిందా అక్కడికక్కడ? ముందే అనుకున్నారా ఇలా? అది ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు నేను వీడియో చేశా. ఓకే, ఇట్లా ఒక సెటైర్ ఆన్ ప్రీ రిలీజ్ స్పీచ్ల పైన, అందులో లైనే ఇక్కడ వాడే యాక్చువల్ ప్రీ రిలీజ్ దాంట్లో వాడిన. అది గుర్తొచ్చి నాకు జనరల్లీ ఏం మాటలు అర్థం కాదు స్టేజ్ల పైన. సో అందుకే ఏమన్నా నేను చిరంజీవి గారి పక్కన ఉంటే ఆయన్ని అడిగా, సార్ చిన్న జోక్స్ చెప్పొచ్చా నార్మల్గా మాట్లాడకన్నా అంటే, చెప్పండి పర్మిషన్ అడిగే. డెఫినెట్గా, మళ్ళీ లేకపోతే బట్ మాకు తెలియదు కదా, మా అమ్మతో మాట్లాడాలి. అమ్మ అంటుంటే నేను ఏదో పాపం ఫస్ట్ టైం ఐ మీన్ ఒక మంచి ప్రాజెక్ట్తో డైరెక్టర్గా ఎంట్రీ, యాక్టర్గా రెండిట్లుగా ఎంట్రీ ఇస్తున్నారు కదా, ఏదో ఉంటుంది ఒక ఎమోషనల్గా ఉంటుందని ఇలా పెట్టుకుని మేము కూడా ఎక్స్పీరియన్స్ చూస్తుంటే ఇలాంటి ఆనిముత్యాలు ఏమన్నా రానున్న ప్రాజెక్టులు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ ఏం చేయట్లేదండి, అయితే ఏవో ఒకటి అయితే. సూపర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ మీన్ ఈ ప్రాజెక్ట్ తర్వాత నాకు తెలిసి సమంత గారికి మీరు కాంటాక్ట్ చేసి అయిపోయి ఉంటారు డౌట్ మాకు. మీరేమన్నా ఐ మీన్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో మిమ్మల్ని పెట్టుకుంటున్నామని, మీ మీద ఏమన్నా ప్రత్యేకంగా ప్లాన్ చేద్దామని అలాంటిది ఏమన్నా అయిందా? అంటే నేను రూమర్స్ విన్నా. చెప్పండి ఊరికే అంటున్నా. నెక్స్ట్ తను నందిని రెడ్డి గారి మూవీ ఒకటి చేస్తున్నారు, మా ఇంటి బంగారం అనుకుంటా, సేమ్ ట్రాలాలా. అందులో ఏమన్నా మంచి రోల్ ఉంటే సరని అనుకుంటున్నా మ్యామ్. సూపర్. అదే ఫ్రెండ్కి ఏదని చెప్పమన్నారుగా, శామ్ మ్యామ్ చెప్పారా? రైస్. బట్ ఐ మీన్ ఈ శుభన్ రోల్ గురించి మాత్రం థ్యాంక్స్ చెప్పలేదు మీరు. ఆ థ్యాంక్స్ ఎలా చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఈ థ్యాంక్స్ చెప్తేనే నెక్స్ట్ టైం ఓకే ఇంకొక థ్యాంక్స్ చెప్పించుకోవాలి అంటే మీరు ఎవరికి? సమంత గారికి చాలా థ్యాంక్స్. అంటే నాకు తెలుసుకోవాలని ఉందండి, మీరు ఒకవేళ ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేస్తే ఎలా చేస్తారు? అమ్మాయిని బట్టి చేస్తా అండి. అమ్మాయి ఒక్కొక్క అమ్మాయికి అట్లా. ఇదేం క్వశ్చన్ అసలు? అంటే మీ యూనిక్నెస్ గురించి తెలుసుకుందామని. మేము ఎన్నో రకాల ప్రపోజల్స్ చూసాం ఆన్ స్క్రీన్, బట్ మీ దగ్గర ఏదో డిఫరెంట్ ఉంటుందని మీ వర్షన్ ఏదో డిఫరెంట్గా ఉంటుందని మా అంచనా. ఏం లేదు, నార్మల్గా చేస్తాను అనుకుంటా. కొంచెం నాకు అమ్మాయిల దగ్గర కొంచెం అంత స్మూత్గా ఉండలేను నేను, భయపడితే చేస్తా అనుకుంటా, లేకపోతే అటు తిరిగి చేస్తా అనుకుంటా. అటు తిరిగి. నైస్. ఓకే, సో అసలు ఏ పర్టికులర్ పాయింట్లో అనిపించింది నేను ఐ బిలాంగ్ టు ద ఇండస్ట్రీ అని చెప్పి మీకు బలంగా అనిపించిన రోజు? నాకు 8th క్లాస్లో అనిపించిందండి. ఎందుకు? 8th క్లాస్లో ఒకసారి మాకు ఫేర్వెల్ డే ఉండే, అదంతా కల్చరల్స్ ఉంటాయి కదా, అప్పుడు నేను ఒక 3 స్కిట్లు వేసా. 3 స్కిట్లు, ఒక స్టాండప్ కామెడీ చేసా. ఓకే, అసలు జనాల రియాక్షన్ చూసి అసలు అప్పుడు వచ్చిన హై అది ఉండిపోయింది నాకు మైండ్లో. అండ్ ఆ రియాక్షన్ని బట్టి నేను ఇంప్రూవైజ్ చేయడము, ఇదేదో ఉంది అసలు అని అది ఉండిపోయింది. తర్వాత కాలేజ్ నుంచి ఇంకా నేను జనరల్లీ కూడా ఫ్రెండ్స్తో కూడా ఏదో ఒకటి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా, పర్ఫార్మెన్స్ జోన్లోనే ఉంటాను నేను. ఏదో ఒకటి ఏదన్నా విషయం చెప్పాలంటే వాళ్ళలాగా ఇమిటేట్ చేసి చెప్పడం. సో ఆల్వేస్ నేను ఇండస్ట్రీకి రాకపోయినా నేను యాక్టర్నే అని ఫీల్ అవుతా. ఇండస్ట్రీలో నేను కొంచెం డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే. యాక్టింగ్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు మీరు మీకు యాక్టింగ్ ఛాన్స్ ఎంత ఇచ్చినా మీరు ప్రమోషన్స్కి మిమ్మల్ని చాలా బాగా వాడుకుంటారు అందరూ.
సో ఎఫ్డిఎఫ్ఎస్ టైంలోనే మీకు వచ్చిన క్రేజ్ తెలుసు అందరికి. మీరు ఆ ప్రమోషన్స్లో అసలు మీరు వెన్నెల కిషోర్ గారిని ఆడుకున్నది, అల్లు అరవింద్ గారిని ఆడుకున్నది, అబ్బో ఒక రేంజ్లో. ఈవెన్ కొంచెం అంటే తప్పుగా అనుకోకండి, అనుదీప్ గారిని డామినేట్ చేసి పాప ఆయన కూర్చోబెట్టి మీరే మొత్తం లీడ్ చేసేసి మొత్తం, ఐ మీన్ 2-3 ఇంటర్వ్యూస్ కూడా అంతే ప్రమోషన్స్ మొత్తం. సో ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం, అందరూ మౌనంగా కూర్చుంటే మీరు వెనక నుంచి ఏవి చెప్పడం, ఓ పాట పాడడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. సో మధ్యలో ఎఫ్డిఎఫ్ఎస్ క్రేజ్ ఒక అల్టిమేట్ క్రేజ్ అప్పుడే, ఇప్పుడు ఇంకా అద్భుతం అనుకోండి, అప్పుడే ఒక అద్భుతమైన క్రేజ్ స్టార్ట్ అయింది. సో మధ్యలో ఏమన్నా ఫైనాన్షియల్గా, ఐ మీన్ రెగ్యులర్గా ఎక్కువ ప్రాజెక్ట్స్ రాలేదు కాబట్టి మధ్యలో ఫైనాన్షియల్గా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఆ టైంలో ఏమనుకున్నారు, అంటే డబ్బు ముఖ్యం అని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే ఇబ్బందులు పడ్డం లేదు, నా కోసం నన్ను ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఇంతమంది నవ్వుతున్నారు నన్ను చూసి, ఇంత ఎంజాయ్ చేస్తున్నారు నా ఎంటర్టైన్మెంట్ని అని చెప్పి మోటివేట్ చేసుకునేవారు? నాకు ఫినాన్షియల్గా అంటే నేను యాక్చువల్లీ యోగా టీచర్ కూడా నేను. ఓకే. సో నాకు ముందు నుంచే ఉంది ఫినాన్షియల్గా డిపెండ్ అవ్వద్దు, ఎందుకంటే ఎప్పుడు వస్తుంది తెలియదు బ్రేక్ మనకి. మనం దానిపైన ఫినాన్షియల్ డిపెండ్ అయితే ఆ వర్క్ ఎంజాయ్ చేయలేం. నేను చెప్పినట్టు నాకు ఫస్ట్ ఎంజాయ్ చేయడం ముఖ్యం, దేనిపైన ప్రెషర్ ఉండొద్దు. ఇప్పుడు నేను యాక్టింగ్ చేయట్లే అని ఫ్రస్ట్రేషన్ జోన్లోకి వెళ్ళినాను అనుకోండి, అప్పుడు జర్నీయే బాగోదు కదా. సో నేను యోగా టీచింగ్ చేస్తూ కూడా ఐ ఎర్న్ అ లిటిల్. సో స్టిల్ చేస్తున్నారా? టైం దొరికినప్పుడల్లా చేస్తాను. ఎలా అంటే ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా? ఆఫ్లైనే తీసుకుంటా మోస్ట్లీ. ఓకే, అంటే మీ దగ్గరే ఒక ప్లేస్ ఉంది పర్టికులర్లీ, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. పేరు ఏంటండి దానికి, ఏమన్నా పేరు పెట్టారా? అలా పేరేం లేదండి, నేను ఈషా ఐడియా ఉంది కదా, ఈషాలో ట్రైన్డ్ టీచర్ నేను. ఓకే. సో హఠయోగా టీచర్. అంటే ఎక్కడ మార్కెటింగ్ లాంటివి ఏం చేసుకోలేదు, ప్రమోట్ చేసుకోలేదు? నేను చాలా ఇప్పుడు నాకు టైం కూడా అంత మనకి ఇష్టం వచ్చినప్పుడు చేసే టైం దొరకట్లేదు కదా. సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తుంటా చిన్నగానే. జనరల్లీ చాలా మంది సెలబ్రిటీస్ని నేను చూసింది ఏంటంటే వాళ్ళకున్న ఆ ఫేమ్తో ఏదో ఒకటి ఇలాంటి రన్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీరే డైరెక్ట్గా అక్కడ లేకపోయినా మీరు ఒక్కొక్కరిని రిక్రూట్ చేసుకుని అక్కడ పెట్టుకుని నడిపిస్తూ ఉంటారు ఇలా జనరల్లీ. మీరు ఆ టైప్ ఎప్పుడు ట్రై చేయలేదా? ఇప్పుడు ప్రస్తుతానికి నేను అసలు నాకు అది బిజినెస్ యాంగిల్ కాదు. యోగా అనేది నాకు లైఫ్లో చాలా ఎఫెక్ట్ చేసింది. సో నాకు అది ఎప్పుడు దాంతో టచ్లో ఉండాలని టైం టు టైం టీచ్ చేస్తూ ఉంటా. నాకు అది ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది అంతే. ఇప్పుడు పెద్ద దాంట్లో ఇప్పుడు సినిమాల్లో కన్నా ఎక్కువ ఏమి ఉండదు అందులో మనీ. బట్ నాకు దాంతో టచ్లో ఉండాలని, బిజినెస్ లాగా అలా ఏం చూడలేదు ఇప్పుడు. సో అలా ఏం ఎక్స్పాండ్ చేయడం అలా ఏం చేయాలి. సేమ్ లైక్ అనుదీప్ గారు అంటించారు ఒకటైతే, అంటే ఆయన గ్రౌండ్ ఎలాగో మీకు యోగా అలాగా. ఓకే, నైస్. బట్ తవ్వకాల్లో ఒకటైతే దొరికింది, మీరు యోగా మీలో ఉన్న టాలెంట్ ఒకటి బయటకు వచ్చింది. సో యాక్చువల్లీ మీరు ర్యాపిడ్ ఫైర్ స్పెషలిస్ట్ కాబట్టి మొన్న చూసాం కాబట్టి ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడదామండి. టక్ టక్ ఆన్సర్ ఇస్తారా? షూర్. క్వశ్చన్ లేట్ అవుద్ది అంటారా? చూద్దామండి. ర్యాపిడ్ ఫైర్ కంటే ముందు ఒక టాస్క్ పెడుతున్నాను, తెలుగు భాష గొప్పతనం ఇంగ్లీష్లో చెప్పండి. ఎందుకు అట్లా సడన్ ఎందుకు గుర్తొచ్చింది? ఇదొక్కడే ప్రిపేర్ అయ్యచ్చు. అవును, కరెక్ట్ కనిపెట్టారు. తెలుగు భాష గొప్పదనం ఇంగ్లీష్లో. తెలుగు ఈజ్ అ గ్రేట్ లాంగ్వేజ్, వెరీ స్వీట్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ లాంగ్వేజ్. ఇట్ హ్యాస్ సో మచ్ లిటరేచర్ and it has been neglected since past few decades. So the new generations and new young people should try to learn Telugu and respect Telugu and make themselves familiar with the literature of Telugu. In countries' languages, Telugu is lesser. తెలుగు ఈజ్ లెస్. బట్ ఈ స్పీచ్ అమెరికా వరకు వెళ్ళేలా ఉంది, ట్రంప్ గారి స్పీచ్లో ఫేమస్ అయ్యేలా.